పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ప్రముఖ సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ చింతపల్లి రాంబాబు గారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. చింతపల్లి రాంబాబు అండి, విశాఖపట్నం న్యాయవాదిని. అదేవిధంగా పూర్వం న్యాయవాదుల సంఘం కార్యదర్శిగాను, అదేవిధంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా సేవలు అందించాను. ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 55,000 నుంచి 60,000 న్యాయవాదులు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి 150 బార్లు సుమారుగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కలిపి ఉన్నాయి. మరి ఈ 60,000 న్యాయవాదులకు కూడా కామన్గా సమస్యలు ఉన్నాయి. అవి ఏంటంటే, మొట్టమొదటిగా ఫస్ట్ ఏ బార్లో ఆ బార్ అంటే సంవత్సరానికి ఒకసారి కార్యవర్గం ఎన్నుకోబడతారు. బార్ల వారీగా జిల్లాలు 13 జిల్లాల నుంచి 13 బార్ ప్రెసిడెంట్లు ఎన్నికలవుతారు. అదేవిధంగా మఫ్షల్ బార్లు అనకాపల్లి, యలమంచిలి, వైజాగ్ డిస్టిక్ వరకు, చోడవరం, ఆ తర్వాత నర్సీపట్నం, ఈ రకంగా గాజువాక, అక్కడికక్కడ మళ్ళీ సంవత్సరానికి ఒకసారి జిల్లా బారు కాకుండా న్యాయవాదుల సంఘాలు ఎన్నికలవుతాయి. అక్కడ కార్యవర్గం మళ్ళీ అక్కడ కూడా ప్రెసిడెంట్లు, సెక్రటరీలు న్యాయవాదుల సంఘానికి ఎన్నుకోబడతారు. అదే రకంగా 13 జిల్లాల్లో కూడా మరి ఏ జిల్లాకు ఆ జిల్లా, విజయనగరం జిల్లా చూస్తే సాలూరు అని, తర్వాత బొబ్బులి అని, పార్వతీపురం అని, తర్వాత ఈ రకంగా జిల్లాలో ఉన్న కార్యవర్గాలు బార్ అసోసియేషన్లు ఎన్నుకోబడతారు. నేను ముఖ్యంగా ఈ రోజున చెప్పే అంశం ఏంటంటే, ఫస్ట్ కార్యవర్గం ఎన్నికయ్యాక, ఎందుకంటే చాలా సమయం తక్కువ, ఏ సేవ చేయాలన్నా బార్ అసోసియేషన్లకి, ఆ కార్యవర్గానికి 1 సంవత్సర కాలం అనేది చాలా తక్కువ. ఆ తక్కువ కాలంలోనే మరి ఆ రకంగా నిర్ణయించారు కాబట్టి బార్ కౌన్సిల్ వారు, మనకి కేంద్ర సెంట్రల్ బార్ కౌన్సిల్ వారు మన మఫ్షల్లో మన సంవత్సరానికి ఎన్నికలు పెట్టారు కాబట్టి హైకోర్టుతో పాటు. మరి 1 సంవత్సరం మనం ఏ రకంగా మనం న్యాయవాదులకి సమన్వయం చేస్తూ న్యాయవాదులకి సహాయం చేయగలం. నంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ మనకి ప్రైమరీగా ఏ బారు కా బారు వాష్రూమ్స్ ఒకటి అబ్జర్వ్ చేయాలి. అడ్వకేట్లకి వాష్రూమ్స్ ఉన్నాయా, మహిళా అడ్వకేట్స్కి వాష్రూమ్స్ ఉన్నాయా, అదేవిధంగా కక్షిదారులకి వాష్రూమ్స్ ఉన్నాయా అనేది మనం కార్యవర్గం తాలూకా పని. నంబర్ 2, వాటర్, మంచినీళ్ళు సదుపాయం ఉందా, బార్ అసోసియేషన్లో ఉందా. అదేవిధంగా కక్షిదారులకు వస్తారు ఎండాకాలం, మనం ఎక్కడ కక్షిదారులకి వాటర్ ఏర్పాటు చేయాలి. ఫ్యామిలీ కోర్టుల్లో ఒకవేళ జిల్లా కోర్టులు కాకుండా మఫ్షల్లో వస్తే కుటుంబ న్యాయస్థానాలకి మరి ప్రెగ్నెన్సీ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాటర్, మంచినీళ్ళు ఎక్కడ సదుపాయంగా మనం ఉంటున్నాం అనేది కార్యవర్గం తాలూకా. ప్లస్ ఆ న్యాయమూర్తి గారు, జిల్లా న్యాయమూర్తి గారు, మఫ్షల్లో అయితే ఏ న్యాయమూర్తి గారు ఉంటే ఆ న్యాయమూర్తి గారితో మనం మాట్లాడుకొని, ఈ రెండు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మనం అడ్వకేట్లుగా అందరికీ కూడా బాగా చక్కగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆయా కార్యవర్గాల మీద ఉంటుంది. ఎందుకంటే వచ్చిన కాలం తక్కువ, ఆ కాలంలో మనం చేయవలసి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ బారు కాబోరు సేవలు చేస్తూనే ఉంటారు. నా టైంలో నేను ఒక రకంగా సేవలు చేస్తే, నా తర్వాత టైంలో ఒక రకంగా సేవలు చేస్తారు. కాబట్టి సేవల్లో కూడా డిఫరెన్స్లు ఉంటాయి. బట్ కామన్గా చేయాల్సిన పని ఏంటంటే, వాష్రూమ్స్, వాటర్ కక్షిదారులకి, న్యాయవాదులకు కాకుండా, అదేవిధంగా మనకి న్యాయమూర్తులకి, అంటే బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్, ఈ ప్రెసిడెంటు, సెక్రటరీలే బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్ చాలా చక్కగా మెయింటైన్ చేసే విధంగా వారు న్యాయమూర్తితో మాట్లాడి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అది మనం ప్రధాన న్యాయమూర్తి గారికి, జిల్లా అయితే ప్రధాన న్యాయమూర్తి గారికి, అదే మఫ్షల్ అయితే అక్కడ ఉన్న ఆ జిల్లాకు సంబంధించిన ఆ ఊరికి సంబంధించిన హెడ్ న్యాయమూర్తి గారికి తెలియజేసి, సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బెంచ్ అండ్ బార్, కాబట్టి ఇది కొద్దిగా మాకు సహకరించండి అని మనం చెప్తే తప్పకుండా న్యాయమూర్తులు, ఎందుకంటే వారు కూడా మన నుంచి వచ్చినవారే కాబట్టి వారు తప్పకుండా మనకి సహకారం అందిస్తారు. అదేవిధంగా మన బాధలు కూడా అర్థం చేసుకొని మనకి ఇలాగా వాటర్ గురించే ఇంకేదన్నా ఉన్నా రాయవలసి వస్తే ఏదన్నా ఉత్తరాలు రాసి కలెక్టర్ గారికి
మనకు కావాల్సిన సదుపాయాలు ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా కలెక్టర్ గారిదే కాకుండా హైకోర్టుకి ఏదైనా రాయాల్సి వచ్చినా మన 150 బార్ల తాలూకా ప్రాబ్లమ్స్ ఏ బార్ కా బార్ చెప్పుకుంటే ఆ జిల్లా న్యాయమూర్తి గారు కానీ అక్కడ ఉన్న న్యాయమూర్తి గారు కానీ హైకోర్టుకు కూడా రాసి మనకి పర్మిషన్ తెప్పించి చాలా చక్కగా మంచిగా మనకి ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి మీ అందరికీ బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్పే కాకుండా మనలో మనకున్న ఇబ్బందులు కూడా మనం న్యాయమూర్తి గారికి చెప్తే వారు హైకోర్టుకి అదేవిధంగా లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, లేకపోతే పోలీస్ కమిషనర్ గారు కావచ్చు, ఎవరి ద్వారా మనకు ప్రాబ్లం వచ్చిందో వారు న్యాయమూర్తి గారు మాట్లాడి మన సమస్యల్ని పరిష్కారం చేస్తారు. ముఖ్యంగా నేను ఈరోజు ఈ కార్య ఇది చెప్పదలిచింది ఏంటంటే న్యాయవాదులం మనకి 60,000 మంది ఉన్నాం. 100% మనకి కూడా అన్యాయాలు జరుగుతుంటాయి. అన్యాయాలు జరిగితే దానికి మార్గం ఏంటంటే ఫస్ట్ ముఖ్యంగా మరీ చెప్తున్నాను, బాయ్కాట్లు అనేది మాత్రం మనం చెయ్యకూడదు. బాయ్కాట్లు ఎందుకు చేయకూడదు అంటే బాయ్కాట్లు చేయడం వల్ల బాయ్కాట్లు చేయకూడదని ఎందుకు అంటున్నానంటే మనకి సుప్రీంకోర్టు వారు అత్యున్నత న్యాయస్థానం లా ఆఫ్ ది ల్యాండ్ అయినటువంటి సుప్రీంకోర్టు వారు చాలాసార్లు ఈ మధ్య బాయ్కాట్లు చేయొద్దు, న్యాయవాదులు కంటెంప్ట్ కింద వస్తుంది అని చెప్పి చాలా కఠినమైనగా అక్కడ ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. అదేవిధంగా బాయ్కాట్లు చేయకూడదని నేను అలాగా చాలామంది కూడా మేము చెప్పుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నా ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగతంగా బాయ్కాట్లు చేయకూడదు. బాయ్కాట్లు చేయడం వల్ల ఏమవుతుంది, సపోజ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక న్యాయవాదిని ఏదో హెరాస్మెంటో లేకపోతే దండించడమో లేకపోతే ఏదో రకమైన ఇబ్బంది మాట్లాడడంలో పరుషజాలాలు ఉపయోగించి న్యాయవాది తాలూకా కీర్తిని లేకపోతే న్యాయవాది తాలూకా ఒక గొప్పతనాన్ని కించపరచవచ్చు. దానికి మార్గం ఏంటంటే వెంటనే మనం జనరల్ బాడీ పెట్టుకొని జనరల్ బాడీలో అది నిజంగా తప్పే ఫలానా అధికారిది తప్పు, న్యాయవాదిది ఏమీ తప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత అందరు న్యాయవాదులు మాట్లాడుకున్న జనరల్ బాడీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఆ జనరల్ బాడీలో రెజల్యూషన్ అన్ని రాష్ట్రంలో అన్ని బార్లకి పంపిస్తూ హైకోర్టుకి కూడా పంపిస్తూ మనం ఆ ఒక్కరోజు 2 రోజులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేస్తూ ప్రైవేట్ కంప్లైంట్లు వేయాలి. ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో మనం ఉన్నాం, మనమే కోర్టులో న్యాయవాదులం అంటే లా ఆఫీసర్స్, కోర్టుకి లా ఆఫీసర్స్. మరి లా ఆఫీసర్స్ మనమే అయ్యుండి మనం బాయ్కాట్ చేయడం ఏంటండి? జరిగింది అన్యాయం కాదంట్లా, న్యాయవాదికే జరిగింది. కోర్టు ఆఫీసర్స్ మనం. మరి కోర్టు తాలూకా ఆఫీసర్స్ అయినప్పుడు మనం మనకి ఇబ్బంది జరిగినప్పుడు మనం బాయ్కాట్ చేయడం ఏంటి? మనం బాయ్కాట్ చేస్తే ఏమవుతుంది చెప్పమంటారా? ఒక రకంగా బాయ్కాట్ చేస్తే మనల్ని మీదకి ఎవరైతే కించపరిచి మనల్ని ఎవరైతే గాయపరిచి మనకు ఎవరైతే నష్టపరిచారో అతన్ని సంఘంలో ఓ రకంగా చాలా పైకి అంటే మనకన్నా బాగా ఎత్తైన మనిషిగా మనం చూపిస్తున్నాం. ఒక బార్లో ఒక 50 మంది ఉండొచ్చు, చిన్న బార్ అయితే. పెద్ద బార్ అయితే 100 మంది ఉండొచ్చు, ఇంకా పెద్ద బార్ అయితే 300 ఉండొచ్చు, ఇంకో పెద్ద బార్ అయితే మా బార్ అయితే విశాఖపట్నం 6,500. మరి 6,500 మంది ఉన్న బార్లో ఏదో ఒక న్యాయవాదికి ఏదో ఒక పోలీసు అవ్వచ్చు, లేకపోతే బయటలో రాజకీయ నాయకుడు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా చిన్న మనుషులు ఎవరో ఒకరు అవ్వచ్చు. వాళ్ళ కోసం మనం బాయ్కాట్ చేస్తామా? అంటే వాళ్ళని ఎంత ఎత్తుకి మనం ఓ రకంగా చూపిస్తున్నాం సంఘంలో. వాళ్ళు చాలా చిన్న వ్యక్తులు అయినప్పటికీ బికాజ్ ఆఫ్ బాయ్కాట్. ఓ పక్కన సుప్రీంకోర్టు, ఓ పక్కన పెద్ద కోర్టులు చాలా చక్కగా చెప్తున్నాయి బాయ్కాట్లు చేయకండి, మీకున్న రెమెడీస్ మనకున్నాయి, ఆల్రెడీ బోల్డ్ రెమెడీస్ ఉన్నాయి. ఏమున్నాయి? ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు, ఒక చాట కాకపోతే 2-3 చాట్లు వేయచ్చు. ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకొని మనం బార్ అసోసియేషన్ ద్వారా వేయాల. ప్రైవేట్ కంప్లైంట్ కూడా విక్టిమ్ చేత వేయించకూడదు. విక్టిమ్ అడ్వకేట్ అతను వచ్చి జనరల్ బాడీలో చెప్పుకుంటాడు, నాకు అన్యాయం జరిగింది, ఇది సంఘటనని. అది నిజంగా జరిగిన విధానం కరెక్ట్ని అందరూ నిర్ధారించాక ఆ న్యాయవాదులందరూ కలిపి బార్ అసోసియేషన్కి అప్పచెప్పేస్తే ఆ ప్రెసిడెంట్ గారు అసోసియేషన్ తరఫున ప్రైవేట్ కంప్లైంట్లు వేయాలి. అసలు రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తున్నారండి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు? ఎవరి మీద అయినప్పటికీ, ఒక అధికారం చెప్పట్టు ఏ అధికారి అయినప్పటికీ మనం మాట్లాడితే బాయ్కాట్ చేయడం వల్ల ఆ అధికారులు ఏ రకమైన అధికారులు అవ్వచ్చు, రెవెన్యూ వాళ్ళు అవ్వచ్చు, పోలీసు వారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, మనం వాళ్ళకి లేని స్థానాన్ని మనం ఇస్తున్నాం. ఓ రకంగా అంటే చాలా గొప్ప వ్యక్తులుగా చిత్రీకరిస్తున్నాం. యాక్చువల్గా చాలా తప్పు. వాళ్ళు గొప్ప వ్యక్తులు కాదు. మనం అందరం కూడా న్యాయవాదులు. మనం ఉంటేనే ఈ రోజున న్యాయ వ్యవస్థ బాగా బలంగా ఉంటది.
మనం ఈ రోజున దేశంలో ఏ వ్యవస్థలన్నా బాగా ఉన్నాయి అనుకుంటే నా వరకు 100% న్యాయ వ్యవస్థ చాలా బలోపేతంగా ఉంది. మరి ఈ రోజున న్యాయ వ్యవస్థ బలోపేతంగా ఉండడానికి కారణం మన న్యాయవాదులు. మరి ఎటువంటి న్యాయవాదులకు ఏదైనా అన్యాయం జరిగితే మనం ప్రైవేట్ కంప్లైంట్ లేకుండా, మనం కోర్టులో కేసు లేకుండా మనం బైకాట్ చేయడం ఏంటండి? బైకాట్ చేయకూడదు. బట్ రిజల్యూషన్ పాస్ చేయాలా, ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలా, న్యాయమైతే సపోర్ట్ చేసినప్పుడు బార్ అసోసియేషన్ తరపున ప్రైవేట్ కంప్లైంట్లు వేయాలి. వేసినప్పుడు సాక్ష్యాలు వచ్చినప్పుడు అప్పుడు నిజంగా కోర్టు ఏదైతే జరిగిందో శిక్షిస్తుంది. మనకు కోర్టులు ఉన్నాయి శిక్ష, తప్పు చేస్తే శిక్షించడానికి. ఒకటి అదేవిధంగా బాయ్కాట్లు కాకుండా ఒకవేళ న్యాయవాదికి కూడా తప్పు అవ్వచ్చు. తప్పు ఏమీ కాదు, ఎందుకంటే మన మనుషులం, తప్పులు చేయకూడదని అనలేము, తప్పులు జరుగుతుంటాయి. బట్ ఆ తప్పు మనది అయినప్పుడు మనం న్యాయవాదికి బాగా సపోర్టింగ్గా కాకుండా సామరస్యంగా దాన్ని అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పు అయింది కాబట్టి అసోసియేషన్ కార్యవర్గం వెళ్ళి ఆ సమస్యని మా ఊరిదే తప్పండి, పరిష్కారం చేసుకుందాం అని చెప్పి తప్పుని తప్పుగా చెప్పి మనం తప్పేమి లేదు, తప్పును మేము తప్పు చేసాం క్షమించండి అని తప్పంటాం, కానీ తప్పు అయిపోయిందని అనటంలో తప్పు లేదు. తప్పు జరిగింది ఒప్పుకొని దాన్ని పరిష్కారం చేయాలి. కానీ తప్పు లేనప్పుడు ఏ ఒక్క వ్యక్తి అటువంటి అవతల ఎటువంటి వ్యక్తి అయినా మనం భయపడవలసిన పని లేదు. అసోసియేషన్లోకి వచ్చాక అందరూ కూడా నిర్ధారించాక అది తప్పు న్యాయవాదిది కాదు అన్నప్పుడు మాత్రం మనం ప్రైవేట్ కంప్లైంట్లు వేసి ఖచ్చితంగా కోర్టు ద్వారా వారికి శిక్షని ఖరారు చేయాల్సిన బాధ్యత న్యాయవాదులకు ఉంది. మనం న్యాయవాదులు అంటే ఎంత గట్టోళ్ళు అండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను న్యాయవాదులందరికీ కూడా ఈ రకంగా ఏ విషయాలు చెప్తూ ఉంటాను. మీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరి న్యాయవాదులకి ఇదే విషయం చెప్తున్నాను. ఇంకొక విషయం, మహిళా న్యాయమూర్తులు మన న్యాయవాదులు ఉంటారు. మహిళా న్యాయవాదులకి పొద్దున వస్తారు, కుటుంబం గురించి పిల్లల గురించో ఏదో రకంగా కారణాల వల్ల కోర్టులకు వస్తారు. వచ్చినప్పుడు వారికి కావాల్సిన సదుపాయాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్ని బార్లలో కూడా మహిళా న్యాయవాదులకి చూడాలి. రెండోది, మహిళా న్యాయవాదులకి స్టాఫ్కి చెప్పేది ఏంటంటే కోర్టు స్టాఫ్కి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టు స్టాఫ్కి, మా విశాఖపట్నంలో ఉన్న స్టాఫ్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, అనంతపురం అవ్వచ్చు, కడప, దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే జూనియర్ న్యాయవాదులు వచ్చినప్పుడు వాళ్ళు పొద్దున 10:30కు వస్తారు, సాయంత్రం 6ంటికి వెళ్తారు. పని ఉంటే పర్వాలేదు. ఒకవేళ ఏదన్నా 1 గంటకే పని అయిపోయింది వెళ్ళిపోదాం అన్నప్పుడు స్టాఫ్ దగ్గరికి వచ్చి, సార్ ఇది ఏంటి అన్నప్పుడు, అమ్మా ఇది ఒకటే పనా, ఇంకేం పని లేదా అని అడిగి, ఇదే పని అంటే వెంటనే 1 గంటకో 2ంటికో వాళ్ళు పంపించే బాధ్యత స్టాఫ్ మీద కూడా ఉంది. ఎందుకంటే మీరు 6ంటికి రండి అన్నారనుకోండి, పాప వాళ్ళు 1 గంట 2ంటికి వెళ్ళవలసిన వాళ్ళు జూనియర్లు, వాళ్ళు గురువు గారు చెప్తారు, సీనియర్ లేడీ అడ్వకేట్ అవ్వచ్చు, జెంట్ అడ్వకేట్, ఆ గురువు గారు చెప్పారని ఆ పని చేయడం కోసం వాళ్ళు అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు పక్కన గురువు గారి పని చేయాలి, రెండోదేమో 6ంటి దాకా ఉండాలి. మరి 6ంటి దాకా ఉండి మళ్ళీ ఆఫీసులకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి ఎంత కష్టం. కాబట్టి ఇది చాలా మందికి దృష్టికి తీసుకొచ్చాను. ప్రత్యేకంగా స్టాఫ్కి, కోర్టు స్టాఫ్కి నేను రిక్వెస్ట్ ఏంటంటే, నమస్కారాలు తెలియజేస్తూ కూడా చెప్తున్నాను. లేడీ అడ్వకేట్స్ జూనియర్లు ఎవరైనా వచ్చినా, అంటే బాగా జూనియర్లు, సీనియర్లు అలాగా రారు కాబట్టి ఏ అడ్వకేట్ వచ్చినా వాళ్ళ పని మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తక్కువ టైము అయితే వెంటనే చేసి పంపించమని మీ ద్వారా రాష్ట్ర కోర్టు స్టాఫ్ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మగవాళ్ళ కన్నా లేడీస్కి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో పని ఉంటుంది, పిల్లలు ఉంటారు, భర్తను చూసుకోవాలి, కోర్టు చూసుకోవాలి, కోర్టులో వర్క్ చూసుకోవాలి. కాబట్టి వారికి ఈ రకంగా మనం స్టాఫ్ అయ్యో వచ్చారు కదా అంటే మీలో ఒక స్టాఫ్గా భావించి ఇమీడియట్గా ఏమమ్మా ఏం కావాలి చెప్పండి, లేదు నువ్వు 6ంటి దాకా ఉంటానంటే నాకు పర్వాలేదు వేరే పనులు కూడా ఉన్నాయంటే అప్పుడు కోర్టు టైం అయిపోయాక రండి చెప్తానని చెప్పి చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి నా రిక్వెస్ట్. ఒకవేళ ఆ రోజుకి అవ్వలేదనుకోండి ముందే చెప్పండి, అమ్మ 2 అయిపోయింది కదా మీరు వెళ్ళిపోతారు, సాయంత్రం ఎందుకు, రేపు పొద్దున్న రండి అని చెప్తే మళ్ళీ వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే మనం ఆలోచించాలి, మనుషులు మనందరం మరి రకరకాల పద్ధతుల్లో ఉంటాం, అందరూ తప్పులు చేస్తుంటారు, తప్పులు చేయలేదు అంటలేదు, కానీ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ మంచి సమాజం ఏర్పడే విధంగా మనం మసులుకోవాలా. ఎందుకంటే మనం చేసిన ప్రతి పనికి కూడా పైన దేవుడు చూస్తుంటాడు, సీసీ కెమెరాలు,
మరి ఇక్కడ గుడికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకొని దేవుణ్ణి కోరుకుంటాం. కానీ కనపడని దేవుడు ఇక్కడ ఉంటే మరి కనిపించి కనపడకుండా ఇక్కడ ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటున్నామే. మరి మనం మిగతా పనులు చేసినప్పుడు పైనుంచి దేవుడు చూడ్డా? అంటే దేవుడికి మనం కనపడదా? గుడికి వెళ్ళినప్పుడు మనం అడిగినప్పుడు, గుడికి వెళ్ళనప్పుడు మనల్ని దేవుడు అబ్జర్వ్ చేస్తాడు కదా. కాబట్టి ప్రతి విషయంలో కూడా పైనుంచి దేవుడు మనల్ని చూస్తున్నాడనే ఉద్దేశంతో, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందనే ఉద్దేశంతో మనం ప్రవర్తించాలని నా యొక్క ఉద్దేశం. న్యాయవాదులకు మరి స్టాఫ్కి గురించి చెప్పాను, మహిళా న్యాయవాదుల గురించి చెప్పాను. ఇంకా న్యాయవాదులు న్యాయవాదులు ఈ రోజున ఎంతోమంది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అది నాకు తెలుసును. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి మనం అధిగమించాలంటే ఖచ్చితంగా మనం 10 నుంచి 5 దాకా ఆ వృత్తి మీద ఉన్నాం కాబట్టి అది కష్టపడాలి. ఒకవేళ ఏదైనా తెలియకపోతే తెలుసుకోవాలి, చేసుకోవాలి. అదేవిధంగా గొడవల కాడికి వచ్చేటప్పటికి ఏదైనా సరే పరిష్కార మార్గం చూసుకోవాలి. కానీ మనం ఈ రకంగా బాయ్కాట్లు ద్వారా మనం ఓ రకంగా ఆ వ్యక్తిని అతనికన్నా అతనుకున్న స్థానాన్ని మనం అత్యధికంగా బాగా పెంచేస్తున్నాం సొసైటీలో. ఆ రకంగా ఉండకూడదు. ప్రతిసారి కూడా ఏదైనా ఇబ్బంది వస్తే న్యాయవాదులకి నిజమైన ఇబ్బంది అయితే ప్రైవేట్ కంప్లైంట్లు వేయండి, కోర్టులు ఉన్నాయి, చక్కగా న్యాయమూర్తులు ఉన్నారు, మంచి వ్యవస్థ మన దేశంలో ఉంది. ఈ దేశంలో ఉన్న ఈ న్యాయ వ్యవస్థని మనం ఉపయోగించుకోవాలా. మనం ఉపయోగించుకోకుండా మనం బాధపడుతూ దుఃఖపడుతూ ఈ ఈ రకమైనటువంటి కార్యాచరణలు మాత్రం మంచిది కాదని, అదేవిధంగా ఆ పద్ధతులు కరెక్ట్ కావని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.